యాయాతి అనే రాజు శ్రీరాముని పట్టాభిషేక వేడుకకు హాజరు కానందుకు రాముడి విగ్రహానికి నమస్కరిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాముడు యాయాతి కలలో కనిపించి ప్రశంసిస్తాడు. అప్పుడే పార్వతీదేవి భక్తి గొప్పదనాన్ని పరీక్షించాలని మాయాను ఓ రాక్షసిని యాయాతి రాజ్యంలో చేరి కలహాలు సృష్టించమని పంపుతుంది. మాయ యాయాతి రాజ్యంలో చేరి పంటలను నాశనం చేస్తూ ప్రజలను బాధ పెడుతుంది. ఆ వార్త యాయాతి వద్దకు చేరగానే వాటి అంతం కోసం బయలుదేరుతాడు. మాయా మృగాలను అంతం చేస్తాడు. మాయా రాక్షసిని వధించాలని బాణం విసరగా మాయా రాక్షసి సాధారణ కన్యగా మారి విశ్వామిత్రుని పాదాల వద్ద మరణిస్తుంది. ఇది మొత్తం భక్తి గొప్పదా శక్తి గొప్పదా అని ప్రశ్నించాలని పార్వతీదేవి కల్పితం. యాయాతి కారణంగా ఆశ్రమంలో ఓ స్త్రీ మరణించిందని కోపంతో విశ్వామిత్రుడు యాయాతిని శపించబోతుండగా నారదుడు వచ్చి యాయాతిని శిక్షించడం చక్రవర్తి పని అని చెప్తాడు. విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి వెళ్లి యాయాతికి మరణశిక్ష విధించాలని ఆజ్ఞాపిస్తాడు. రాముడికి యాయాతిని శిక్షించడం ఇష్టం లేకపోయినా గురు ఆజ్ఞ పాటించక తప్పదు. రాముడు యాయాతిని తీసుకొని రమ్మని భరతుణ్ణి పంపుతాడు. రాముని ఆజ్ఞ ప్రకారం అందరూ అయోధ్య వైపుగా కదులుతారు. యయాతి భార్య తన భర్త కోసం శివుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. మార్గ మధ్యలో శివుడు ఓ విపత్తును సృష్టించడంతో యాయాతి హనుమ తల్లి అయిన అంజనాదేవి ఆశ్రమంలో దిగుతాడు. దుఃఖంలో ఉన్న యాయాతిని చూసి అంజనాదేవి అన్ని విషయాలు కనుక్కుంటుంది. యాయాతికి అండగా నిలబడాలని అంజనాదేవి హనుమను ఆదేశిస్తుంది. యాయాతి రామభక్తుడు అవడంతో పూర్తి వివరాలు తెలుసుకోకుండా హనుమ యాయాతికి అభయమిస్తాడు. తర్వాత విషయం తెలుసుకొని రాముని ఎలా ఎదిరించాలని బాధపడతాడు. యాయాతికి ఆంజనేయుడిచ్చిన ప్రమాణం తెలుసుకొని రాముడు చింతిస్తాడు. యుద్ధం మానుకో, యాయాతిని అప్పజెప్పు అని రాముడు హనుమను ఆదేశిస్తాడు. రాముడు తన భక్తుల్నే చంపుతాడు అనే అపనింద నీకు వస్తుంది రామా, యాయాతిని వధించవద్దు అని హనుమ ప్రార్థిస్తాడు.